గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ముందుగా హెడ్లైన్స్. నేడు అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు పర్యటన. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. నేడు నిడదవోలులో పవన్ కళ్యాణ్ పర్యటన. 3,000 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన. నేడు హైదరాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపుపై ఆందోళన. నేడు రేపు హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సదస్సుకు హాజరు. ఈ నెల 24న కొడంగల్కు రేవంత్ రెడ్డి సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సీఎం. ఢిల్లీలో బిజీగా గడిపిన ఏపీ సీఎం చంద్రబాబు. 6 కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. పనితీరు చిరస్థాయిగా నిలిచిపోవాలని సూచన. ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం. 20 దేశాలకు చెందిన షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన. ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కీలక విషయాలు. క్రిప్టో వాలెట్ వివరాలు రాబట్టిన పోలీసులు. రేపు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్. తమిళనాడులో 97 లక్షల ఓట్ల తొలగింపు. ఎస్ఐఆర్ చేపడుతున్న కేంద్ర ఎన్నికల సంఘం. కర్ణాటకలో సీఎం షేరింగ్ ఒప్పందమే జరగలేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు. టాప్ 10 పోస్టులో 8 ప్రధానివే. ట్విట్టర్లో దూసుకుపోతున్న పీఎం మోదీ. నేడు అస్సోంలోని గౌహతిలో ప్రధాని మోదీ పర్యటన. విమానాశ్రయం కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవానికి హాజరు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు. యువరాజ్ సింగ్, రాబిన్ ఓతప్ప ఆస్తులు అటాచ్. సిడ్నీ ఉగ్రదాడి ఘటనపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి. టెర్రర్ అటాక్తో హైదరాబాద్కు సంబంధం లేదని వివరణ. నేడు T20 వరల్డ్ కప్ సెలక్షన్స్. మధ్యాహ్నం సెలక్షన్ కమిటీ ప్రెస్ మీట్. అండర్-19 ఆసియా కప్ ఫైనల్ చేరిన భారత్. ఈ నెల 21న పాక్తో తలపనున్న టీమిండియా. అహ్మదాబాద్ T20లో సౌత్ ఆఫ్రికాపై భారత్ ఘన విజయం. 5 మ్యాచ్ల T20 సిరీస్లో 3-1 తేడాతో భారత్ కైవసం. యూఏఈలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు. అబుదాబి, దుబాయ్ నగరాల్లో స్తంభించిన జనజీవనం. మోసాలకు పాల్పడిన వారిపై సింగపూర్ ఉక్కుపాదం. డిసెంబర్ 30 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు. అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణయం. గ్రీన్ కార్డు లాటరీ తాత్కాలికంగా నిలిపివేత. రైతుల ఆందోళనతో అట్టుడుగుతున్న బ్రెజిల్ దక్షిణాఫ్రికాతో వాణిజ్య ఒప్పందంపై ఆగ్రహం. బంగ్లాదేశ్లో పెరుగుతున్న మైనార్టీలపై దాడులు. హిందూ యువకుడిని కొట్టి చంపిన అల్లరి మూకలు.
ఇన్స్టాగ్రామ్ కీలక నిర్ణయం, హ్యాష్ ట్యాగ్ల వినియోగంపై పరిమితి.